శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగినట్లు చేసితిని. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య వందనాలు, స్తోత్రాలు. వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినకి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి అబ్రహామును దేవుడు లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసులకు తండ్రి. విశ్వాసం ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూడగలం. శారాను వృద్ధాపంలో జ్ఞాపకం చేసుకుని చక్కటి కుమారుని అనుగ్రహించినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన జీవితంలో ఒకసారి ఆలోచన చేస్తే దేవుణ్ణి నమ్మినందుకు, దేవుని యందు విశ్వాసం ఉంచి కొనసాగించినందుకు ప్రభువు అబ్రహామును గొప్పగా దీవించినాడు, ఆశీర్వదించినాడు. కాబట్టి దిగులు పడక ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించి నడిపించాలని కోరుకుంటూ తన దైనందిన విశ్వాస జీవిత యాత్రలో ప్రభువుకు మహిమకరంగా నివసించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తోడైంది నడిపించిన గాక. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.